టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో రెండో టీ20లో మెరుపు సెంచరీ చేసిన అతడు కెరీర్లో రెండో టీ20 మ్యాచ్లోనే సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్గా నిలిచాడు. జింబాబ్వేతో జరిగిన తొలి టీ20ఏ అభిషేక్ శర్మకు కెరీర్లో తొలి టీ20 మ్యాచ్. అందులో డకోటై తీవ్రంగా నిరాశపరిచిన అతడు రెండో టీ20లోనే మెరుపు సెంచరీ చేశాడు. కేవలం 46 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. కెరీర్లో ఆడిన రెండో టీ20లోనే సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్గా అభిషేక్ శర్మ రికార్డు క్రియేట్ చేశాడు. కేఎల్ రాహుల్ కూడా గతంలో 46 బంతుల్లోనే సెంచరీ చేయగా ఆ రికార్డును సమం చేశాడు. అయితే ఇండియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు 35 బంతుల్లో రోహిత్ శర్మ పేరిట ఉండగా సూర్యకుమార్ 45 బంతుల్లో సెంచరీ చేశాడు. అంతేకాదు టీ20లో ఇండియా తరపున సెంచరీ చేసిన 4వ యంగెస్ట్ ప్లేయర్ కూడా అభిషేక్ శర్మనే. అతడు 23 ఏళ్ల 307 రోజుల వయసులో ఈ సెంచరీ చేశాడు. అతని కంటే ముందు యశస్వి జైస్వాల్ 21 ఏళ్ల 270 రోజులు, శుభ్మన్ గిల్ 23 ఏళ్ల 146 రోజులు, సురేష్ రైనా 23 ఏళ్ల 156 రోజులు ఈ ఘనత సాధించారు. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తరువాతి 13 బంతుల్లో మరో 50 పరుగులు చేశాడంటే అతని జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మయస్ వేసిన ఓ ఓవర్లో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. వరుసగా 3 సిక్స్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ శర్మ సెంచరీకి తోడు రుతురాజ్ గైక్వాడ్ 47 బంతుల్లో 77, రింకు సింగ్ 22 బంతుల్లో 48 రన్స్ చేయడంతో ఇండియా 234 రన్స్ చేసింది. తర్వాత జింబాబ్వే కేవలం 134 రన్స్కే కుప్పకూలడంతో ఒక 100 పరుగులతో ఇండియా గెలిచింది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.